సో నేను చెప్తున్నారు జనతా గ్యారేజ్ అంటండి ఇక్కడ సమస్యలు స్వీకరించబడును. RRR బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండ. సమస్యల పరిష్కారానికి న్యాయవాదుల సాయం. అలైన్మెంట్ మార్చడం కాంగ్రెస్ కొత్త ఏమీ కాదు. స్థానిక ఎన్నికలు బహిష్కరించాలని కేటీఆర్ పిలుపు. కంపదీసి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరు పోటీ చేరేంది? ముందే మీరు దాన్ని ఏమంటారు హ్యాండ్సప్ అనేసారా? ఎందుకంటే ఊపు చూస్తుంటే మీ మాటలు చూస్తుంటే అలైన్మెంట్ మార్చడం ఇవన్నీ కామనే. మీ హయాంలో అలైన్మెంట్లు కాదు, డిపిఆర్లు కాదు, ప్లాను డిపిఆర్ అప్రూవ్ అయిపోయిన తర్వాత కూడా మార్చినవి చాలా ఉన్నాయి అలైన్మెంట్లు. సరే, అలైన్మెంట్ మార్చడం అనేది పెద్ద విషయం కాదు. కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే మీరు ఏమంటున్నారు నిన్న స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరించాలి అంటున్నారు. ఎలా అయితే మొన్న ఒక ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ఆ రెండు మీరు పోటీ చేయకుండా తప్పుకొని బీజేపీని గెలిపిస్తానికి సహాయం చేశారని ఒక మాట ఉంది. మరి ఇప్పుడు అట్లా మెల్లగా ఏమన్నా ఎలక్షన్ మొత్తం కాంగ్రెస్ బీజేపీ మధ్య జరగాలని చెప్పి మీరు మెల్లగా ఏమన్నా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ తప్పుకొని ఆలోచన ఏమైనా చేస్తున్నారా? స్థానిక సంస్థలు ఎలాగో పోటీ చేసినా మనకేం సీట్లు రావు, ఓడిపోతామని చెప్పి పూర్తిగా సైడ్ అయిపోయే ఆలోచన ఉంటే చెప్పండి. ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఇక కథం మీ పని. స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తే మర్చిపోతారు మీ పార్టీని అందరూ. RRR కారణంగా అన్యాయం జరిగితే నిలదీయాలని, స్థానిక ఎన్నికలను బహిష్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. నల్గొండ, సూర్యాపేటకు చెందిన RRR బాధితులంతా ఐకమత్యంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల RRR బాధితులకు సోమవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిసి సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై తెలంగాణ భవన్ కేవలం పార్టీ కార్యాలయం కాకుండా ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే జనతా గ్యారేజ్గా కొనసాగుతుందని ప్రకటించారు. కబుర్లు చెప్పడం చాలా ఈజీ సార్. ఈ రోజుకి కూడా మీరు అంటున్నారు కదా జనతా గ్యారేజ్ అని, ఈ రోజుకి కూడా యాజ్ ఆఫ్ నౌ ఒక సామాన్య కార్యకర్త మీ పార్టీ కార్యకర్తే తీసుకోండి. ఒక సామాన్య కార్యకర్త ఏ ఆదిలాబాదునో నిజామాబాదో భైంసాన్ ఇలాంటి చోట్ల ఉండే ఒక సామాన్య కార్యకర్త హైదరాబాద్ వచ్చి మిమ్మల్ని కలవటం అసాధ్యం. ఈ రోజుకి కూడా అసాధ్యం. మీరు అధికారంలో లేరు, కనీసం మీరు లీడర్ ఆఫ్ అపోజిషన్ కాదు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంతే మీరు. కానీ ఈ రోజుకి కూడా ఒక సామాన్య కార్యకర్త వచ్చి మిమ్మల్ని కలవటం అనేది జరగదు. మీ చుట్టూతో ఒక బలమైన కోటరీ ఉంటుంది, ఓ గంజాయి బ్యాచ్ ఉంటారు, వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు, వాళ్ళు కలవాలి అనుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు తప్ప సామాన్యులు ఈ రోజుకి నేను సవాల్ చేస్తా. బీఆర్ఎస్లో ఎవరికైనా దమ్ముంటే నా సవాల్ స్వీకరించండి. సామాన్య కార్యకర్త ఈ రోజుకి కేటీఆర్ని కలవలేరు. మీ పిఆర్ స్టంట్లు, చిన్నపిల్లలు సడన్గా లోపలికి వచ్చేటాలు, ఇవన్నీ మీ పిఆర్ కథలు తప్పించి ఈ రోజుకి ఒక సామాన్య కార్యకర్త కేటీఆర్ని కలవలేడు. గతంలో మీరు ఎలక్షన్స్లో ఓడిపోవడానికి కారణం అదే. మీరు ఒక సామంత రాజుల్లాగా మీ చుట్టూతో కోటరీ ఉండి మీ దాకా రానిచ్చేవాళ్ళు కాదు. ఈరోజుకి అదే జరుగుతుంది. సామాన్య ప్రజలతో మీరు ఎప్పుడైనా కలిశారా సార్? మళ్ళీ జనతా గ్యారేజ్ అని పెద్ద పెద్ద డైలాగులు. మా ప్రభుత్వంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసులతో రోజుల తరబడి చర్చలు జరిపి మెరుగైన పరిహారం ఇప్పించాం. అబ్బా బేడీలేసి తీసుకెళ్లారు, మర్చిపోయారా సార్ మీరు? ఇప్పుడు ఏదన్నా ఒక మాట చెప్తున్నారంటే దానికి కొంతన్నా శానిటీ ఉండాలి. గతంలో ఇప్పుడు గూగుల్ బాగా డెవలప్ అయిపోయింది, మీరు ఏఐలు బాగా డెవలప్ అయినాయి. ఒక్కసారి ChatGPT ఓపెన్ చేసి మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్లో జరిగిన అప్పుడు కథలు కనుక కొడితే బేడీలేసి తీసుకెళ్లారు రైతుల్ని, గర్భిణీలకి బేడీలేసి తీసుకెళ్లారు. మీరు మర్చిపోయారా? రోజుల తరబడి చర్చించారంట మీరు. ఇంకా ఇప్పటికీ పరిహారం రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలుసా మీకు ఆ విషయం? ఈ రోజుకి. కానీ ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు మా రైతుల బాధలను తెలుసుకోవడానికి క్షేత్రస్థాయికి వెళ్ళాలని ఎద్దేవా చేశారు. మీ సమస్య పరిష్కరించకపోతే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరించాడు. వాళ్ళని బహిష్కరించమన్నారా? మీరు బహిష్కరిస్తున్నారేమో అనుకున్నాను సార్. అసెంబ్లీలో మాకు మైక్ ఇవ్వట్లేదు, మైక్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం భయపడుతుంది. అసెంబ్లీలో మైక్ మీకు ఎందుకు ఇస్తారు? అసలు మీకు ఎందుకు ఇస్తారంటున్నా. ఇప్పుడు ఒక రూల్ ఉంటుంది, ఓ పద్ధతి, ఓ పాడు ఉంటుంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎంతసేపు మాట్లాడతారో దానికి సమానంగా దాదాపుగా లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడే అవకాశం ఉంటుంది. మీరెవరు? ఒక తుంబ్రి ఎమ్మెల్యే మీరు. కేటీఆర్ గారు మీరు ఒక నార్మల్ ఎమ్మెల్యే, మీరు అంతే. అసెంబ్లీలో మీకేమీ ప్రత్యేక హోదా ఉండదు, మీ నాన్నగారికి ఉంటుంది. మీరు ఒక నార్మల్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యేకి ఎంత సమయం ఇవ్వాలో మీకు అంతే సమయం ఇస్తారు. మీకు ఎందుకు ఎక్కువ టైం ఇస్తారు?
లేదంటే చెప్పండి, మీ నాన్నగారితో రిజైన్ చేయించేసి లీడర్ ఆఫ్ అపోజిషన్ మీరు ప్రతిపక్ష నాయకుడి హోదా మీరు తీసుకోండి. అప్పుడు ముఖ్యమంత్రి ఎంతసేపు మాట్లాడారో మీకు అంతసేపు మాడే అవకాశం ఇస్తారు. ఒక నార్మల్ ఎమ్మెల్యే, మీరు నార్మల్ ఎమ్మెల్యేకి మీకు ఎంత ఏమో అంత ఏమో ఇస్తారు. మీరు గంటలు మాట్లాడితే మీకు టైం ఎందుకు ఇస్తారు? అది కూడా తెలవదా మీకు? తోపని చెప్తారు కదా మమ్మల్ని. కాంగ్రెస్ నేతల భూముల్లో రోడ్డు వేలకు అలాంటి మార్చడం కొత్త ఏం కాదు. గతంలో ఔటర్ రింగ్ రోడ్డు వేసినప్పుడు కూడా అష్టవంకరలు తిప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు గురించి మాట్లాడే నైతికత ఉందా సార్ మీకు? ఔటర్ రింగ్ రోడ్డు అష్టవంకరలు తిప్పారని చెప్పి అంటున్నారు కదా, కానీ ఆ ఔటర్ రింగ్ రోడ్డు గురించి మాట్లాడే నైతికత మీకుందా? ఎంత తక్కువ రేటుకి దాన్ని అమ్మిపోవడం తప్పలేదా మీరు? లాస్ట్ టైం రైతు భరోసా కోసం డబ్బులు వేయడానికి డబ్బులు లేకపోతే చీప్ రేటుకి మీరు ఔటర్ రింగ్ రోడ్డుని అమ్మేయలేదా మీరు? ఈ ముఖ్యమంత్రి కూడా రాగానే ఔటర్ రింగ్ రోడ్డుపై ఒక సిట్ దర్యాప్తు చేస్తాం, ఎరగదీస్తాం, పొడుస్తాం అన్నారు. అంతే, అత్తాపత్తా లేకుండా పోయింది అది కేసు. ఇక అలైన్మెంట్ శాస్త్రీయంగా ఉండాలని ఉద్యమం చేద్దామని కేటీఆర్ అన్నారు. ఈ సమావేశంలో వాళ్ళు పాల్గొన్నారు. ఉద్యమం చేయండి సార్, మీరు ఉద్యమం చేయాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఆ కోటలో కూర్చొని ఆ కోట గడిల్లో దాటి బయటికి వచ్చి ప్రజల్ని గెలవండి. ప్రభుత్వాలకి ఖచ్చితంగా ఒక బలమైన అపోజిషన్ కావాలి. బలమైన అపోజిషన్ ఉన్నప్పుడే ప్రభుత్వాలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాయి. మేము కోరుకునేది అదే, మీలాంటి ఒక బలమైన అపోజిషన్ కావాలి. కానీ మీరు అపోజిషన్ రోల్ ప్లే చేయట్లా. ఇప్పటికీ మీరు ఆ కోటలో యువరాజు లెక్కే కూర్చుంటున్నారు. బయటికి రండి, కోట దాటి. ఆ మధ్య ఏదో పాదయాత్ర చేస్తున్నారు, అడ్రస్ లేదు. అది కోట దాటి రండి సార్ బయటికి. కోట దాటి బయటికి వస్తేనే మీకు ప్రజల కష్టాలు తెలుస్తాయి.